ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త సినిమా మొదలు కాబోతోంది. ఈ కొత్త రాజకీయ సినిమాలో బీజేపీకి కాస్త నిడివి ఎక్కువ ఉండే పాత్రే లభించింది. తమ పాత్రకు న్యాయం చేయడానికి కమలనాథులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా తమ పాత్రను ఎలా పూర్తి చేయాలనే విషయంలో ఢిల్లీ పెద్దల నుంచి నిర్దిష్టమైన సూచనలే వచ్చాయని తెలుస్తోంది. ఆ సూచనల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నూతన వ్యవహార శైలి రూపొందించుకునే పనిలో బిజీగా ఉన్నారట. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఓ చారిత్రాత్మక విజయాన్ని కూటమికి కట్టబెట్టారని, ఇది చిన్న విజయం కాదు, అత్యద్భుతమైన విజయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. బీజేపీ కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక వైఖరిలోని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని, అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు పదాధికారులకు పురంధరేశ్వరి సూచించారు. మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యల్ని, అదేవిధంగా రాష్ట్రం ఎదుర్కొనేటువంటి సమస్యల్ని కూడా నిర్మాణాత్మకంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది అని చెప్పి కార్యకర్తలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. దేశ సేవకి, రాష్ట్ర సేవకి అంకితమైనటువంటి పార్టీ కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటూ మనం ఖచ్చితంగా, చాలా మంది ఏమనుకుంటారంటే మనం మిత్రపక్షంగా ఉన్నాం, మనం ఇంకా గళం విప్పకూడదేమో. గళం విప్పడం కాదు, ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ విజయం బీజేపీకి ఓ హెచ్చరిక లాంటిదని ఆమె క్యాడర్ ని అప్రమత్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగించాలని, లేకపోతే వైసీపీకి ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో గ్రహించాలని చురుకలంటించారు. గత ప్రభుత్వం మాదిరి కక్షాపూరితంగా వ్యవహరించొద్దని పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. ఏపీ అసెంబ్లీలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో సత్యకుమార్ కు మంత్రి పదవి కూడా లభించింది. కూటమిలోని మరో పార్టీ అయిన జనసేనకు 3 మంత్రి పదవులు కట్టబెట్టారు చంద్రబాబు. అయితే వైసీపీ ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో ఆ పాత్రను ఏ పార్టీ పోషిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనేది పురంధరేశ్వరి నుంచి క్లారిటీ రావడంతో జనసేన ఎలా వ్యవహరిస్తుంది అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ప్రజా శ్రేయస్సు కోణంలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలపై గళం విప్పాలనే డైరెక్షన్ ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిందని పురంధరేశ్వరి క్లారిటీ ఇచ్చారు. జనసేనకు అధిష్టానం పవన్ కళ్యాణే కాబట్టి మరి జనసేన కూడా ఇదే పద్ధతిలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందా, లేక బాబు చెప్పినట్టే నడుచుకుంటుందా అనే అంశాలపై చర్చ నడుస్తోంది. మరి పోను అసెంబ్లీలో ఎలాంటి దృశ్యాలు కనువిందు చేస్తాయో చూసి తీరాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు.